బోధన్లో ఘనంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, వార్డు సభలు, పట్టణ పరిశుభ్రత, ఓటర్ల జాబితా సవరణ, సైబర్ నేరాలపై అవగాహన. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు నుంచి 30వ వార్డు వరకు సంయుక్త వార్డు సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్, మండల ఆర్ఐ శ్రీనివాస్, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. సభలో మెప్మా సమన్వయకర్త మాట్లాడుతూ బోధన్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ ఆటోలకు మాత్రమే అందించాలని, డ్రైనేజీలలో చెత్త వేయకూడదని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి దోమల నివారణకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆర్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టౌన్ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వస్తున్న మోసపూరిత కాల్స్ను నమ్మొద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతను గమనించి వాళ్ళు చీఫ్ సెక్రటరీస్ తోటి ప్రతి మాసంలో మీటింగ్ ఏర్పాటు చేసి రివ్యూ చేస్తున్నారు. మేము ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఏమేం చేయాలి దీనికి సంబంధించి. మీరు మా ఆదేశాలను ఏ రకంగా మీరు తయారు చేయడం, దానికి కాస్ట్ మేనేజ్మెంట్ అంతా రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు, ఆ యాక్షన్ ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఒకవేళ ఈ మద్దతు మీ ప్రోగ్రెస్ మీరు ఈ మద్దతు ఈ నెలకు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు చెత్తను లేకుండా చేయడానికి, లేకపోతే మీ యొక్క ట్రైన్స్ క్లీన్ చేసుకోవడానికి, ఇతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరు ఏమైతే తీసుకుంటున్నారు, ఈ మంత్లో ఏమైతే టార్గెట్ పెట్టుకున్నారు, ఈ మంత్లో ఎంత మీరు అచీవ్ చేసినారు అనేది. మరి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకి 3 months బ్యాక్ గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ ప్రజా